లాస్ట్ వీడియోలో నేను గట్ ఇన్ఫ్లమేషన్ గురించి చెప్తూ ప్రోబయోటిక్ తీసుకోవడం మంచిది అని చెప్పాను. చాలామంది అడుగుతున్నారు ప్రోబయోటిక్ అంటే ఏంటి, న్యాచురల్ ప్రోబయోటిక్ ఏంటి, మన ఇంట్లో తీసుకోగలిగేది ఏంటి, మేము తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో మనము న్యాచురల్గా ఇంట్లో దొరికే ఫుడ్తో న్యాచురల్ ప్రోబయోటిక్ చెప్తాను. ఇది ఏదో కాదు, మన అమ్మమ్మలు తాతయ్యలు కొన్ని ఏళ్ల తరబడి తిన్న ఫుడ్డే. దాన్ని చద్దన్నం అంటారు కొంతమంది, ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అన్నమాట. సో లేచిన తర్వాత ఈ కాఫీ టీ లాంటివి తాగకుండా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు అదే మనం తీసుకుంటే అది మంచి బ్యాక్టీరియాను ఉత్పన్నం చేస్తుంది ఫర్మెంట్ అవ్వడం వల్ల. లాక్టోబాసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా ఇది మన గట్ జీర్ణకోశ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ వాపు ఉన్నా తగ్గిస్తుంది. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ మీరు ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేస్తారు, దాని బదులు ఇది తీసుకుంటే సమ్మర్లో కూలెంట్గా కూడా హెల్ప్ చేస్తుంది. చాలామంది పిల్లలు నైట్ వండిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు, కానీ ఇది తీసుకుంటే మీ శరీరానికి చాలా మంచిది. కొన్నిసార్లు మన ఇష్టమైన దానికన్నా మన శరీరానికి ఏది అవసరమో అది తీసుకుంటే మన శరీరం హెల్తీగా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.